ఈ పాలన దాగన్నా. దేవన్నా, నేను ఒక అమ్మాయిని చూసానని చెప్పాను కదా, అది ఈ అమ్మాయి. ఏటన్నా దయ్యాన్ని చూశానన్నారు? అవును. యవ్వన యువతి వెళ్లి రైలు కింద పడి ఆత్మహత్య. జయన్న, పాత పేపర్ అన్న, డేట్ చూడండి, సంవత్సరాలు అయిపోయింది. జయన్న, మీరు నేరుగా చూశానన్న దయ్యం ఇప్పుడు పేపర్ మూలగా ఇంట్లోకే వచ్చేసిందన్నా. ఏదో కారణంతోనే అది మళ్ళీ మళ్ళీ మీ ఎంట పడుతుంది అన్నా. ఇక మీద మీరు జాగ్రత్తగా ఉండాలన్నా. జై, నీతో కాస్త మాట్లాడాలి. శాలిని వచ్చిన తర్వాత నువ్వు చాలా మారిపోయావురా. ఇన్ఫ్యాక్ట్ ఓపెన్గా చెప్పాలంటే నువ్వు పిచ్చివాడిలా ఉన్నావు. నీ చీఫ్ డాక్టర్ కూడా నీ గురించి చెప్పి బాధపడ్డాడ్రా. నీకు వెంటనే పెళ్లి చేయాలంటున్నారు. నాకెందుకో వాళ్ళు చెప్పేదే కరెక్ట్ అనిపిస్తుంది. అందుకనే నీకు తొందరలో పెళ్లి చేయాలని డిసైడ్ చేశాను. రేయ్, నువ్వు ఇంకోసారి పెళ్లి గురించి మాట్లాడావో నేనేం చేస్తానో నాకే తెలీదు. అదంతా నాకు తెలీదు. నువ్వు పెళ్లికి ఒప్పుకుంటున్నావు. ఇదిగో ఈ ఫోటోలు చూడు. ఈ అమ్మాయి ఎవరు? పోరా, నీ ఇష్టం వచ్చినట్టు తిట్టి ఇప్పుడు అడుగుతున్నావా? నేను చెప్పను. రేయ్, చెప్పరా, ఇదెవరు? ఓ, ఈ అమ్మాయా? ఈ అమ్మాయి పేరు హరిణి. అమ్మా నాన్న లేరట, ఏదో పేద పిల్ల అన్నారు. ఇంతకు ముందే నేను తను చూశాను. అయితే మంచిదే. దెయ్యంగా చూశాను. నేను ఇదివరకే చెప్పాను, ఆ దెయ్యం తనే. దెయ్యమా? కనిపెడతాను. తన్నే పెళ్లి చేసుకుని తను నన్నెందుకు వెంటాడుతుందో తెలుసుకుంటాను. రే వద్దురా, అందరికి పెళ్ళైన తర్వాతే పెళ్ళాం దెయ్యంగా వస్తుంది. నీకు దెయ్యమే పెళ్ళాంగా వస్తుంది. దీనికి నేను ఒప్పుకోను. నువ్వేంట్రా ఒప్పుకునేది? నేను ఫిక్స్ అయిపోయాను. రే, సార్, శాలిని మర్డర్ కేసులో మనం అనుమానిస్తున్న డాక్టర్ జైకి రోజు రిజిస్టర్ హౌస్ లో మ్యారేజ్ సార్. ఓ, నా అనుమానం నిజమైంది. అతను లవర్ చనిపోయిన కొద్ది రోజుల్లోనే పెళ్లి చేసుకుంటున్నాడా? కన్ఫర్మ్డ్గా ఇది ప్రీ ప్లానే. నువ్వే చూస్తావుగా, వాడు ఈ అమ్మాయితో కూడా ఎక్కువ రోజులు ఉండడు. వాడి గురించి ఏ ఇన్ఫర్మేషన్ అందినా వాడి వెంటనే లోపలేసాయి. ఓకే సార్, నిజం చెప్పకపోతే మక్కిలేర కొడతాను.